మినిస్టర్ గారు అగ్రికల్చర్ అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్. రుణమాఫీకి సంబంధించి గత స్వతంత్ర భారతంలో ఈరోజు వరకు ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎప్పుడు కూడా 20,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలోనే ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగి గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు పల్లా గారు రైతు బంధు నాకు తెలుసు, రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు మొదటి 4 సంవత్సరాల్లో 4 విడతలుగా రుణమాఫీ జరిగింది. అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష. తర్వాత టర్మ్లో 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3 నెలల ముందు మొదలుపెట్టి కేవలం 11,000 కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరాయించి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు కూడా ఎంత ఉంటాయో లెక్క చేసి ప్రతి రైతుకి ఇవ్వాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తాన్ని లెక్కగట్టాము. అందుట్లో పంట రుణాలు వేరు, అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు, షార్ట్ టర్మ్ లోన్స్ వేరు. మేము ఇచ్చింది కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. పాయల్ గారికి దయచేసి చెప్పేది ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష, అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్లు అధ్యక్ష. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి 33,000 కోట్లు, గత ప్రభుత్వం ఏమున్నటువంటి రైతు భరోసాను కూడా 7,625 కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము. 33,000 కోట్లు రైతుల నేరుగా జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీని గురించి మాట్లాడితే అసహించుకుంటారు, అపహాస్య పాలవుతారు. దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. అవకాశం ఇస్తాం. అధ్యక్ష, పాయల్ శంకర్ గారికి కానీ ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నాం. డిమాండ్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఏ సబ్జెక్టుకు సంబంధించిన డిమాండ్స్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే దానికి సంబంధిత మంత్రులు కానీ ప్రభుత్వం కానీ జవాబు చెప్పడానికి ఉంటుంది. డిమాండ్స్ అనే అంశానికి వచ్చేవరకు ఈరోజు మనం ఇండస్ట్రీస్, ఐటీకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, మా ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిమాండ్స్ అంశాలు మాట్లాడాలని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు చాలా డిమాండ్స్ ఉన్నాయి, అనేక. రేపొద్దున పవర్ డిమాండ్ ఉంది, మొన్న అగ్రికల్చర్ డిమాండ్ అయిపోయింది. ఆ డిమాండ్ సంబంధించి వారి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. ఆ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుగా మళ్ళా సంక్షేమానికి పోయి మళ్ళా ఇంకేదైనా పోతే మళ్ళీ జనరల్ సార్ అప్రాప్రియేషన్ బిల్లు ఉంటుంది, అప్పుడు మాట్లాడమని చెప్పండి. అప్రాప్రియేషన్ బిల్లు అన్ని మాట్లాడమని చెప్పండి. స్పెసిఫిక్గా ఈ హౌస్ డిమాండ్కి సంబంధించి ప్రస్తావన చేసి హౌస్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ డిమాండ్స్ పరంగానే మాట్లాడేటట్టు మీరు కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని దురుద్దేశంతో నేను మాట్లాడతలేను అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆ పద్ధతుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా మన సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామని చెప్పే ఉదాహరణలో మాత్రమే ఈ విషయం చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం గురించి
ప్రభుత్వం బాగుంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రభుత్వం బాగుండడం అంటే ఏం అధ్యక్ష? ఈ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక